దాంట్లో కొంతమంది ఎక్సెసెస్ చేసి ఉండొచ్చు, నేను కాదంటం లేదు. కానీ ది ఓన్లీ డిపార్ట్మెంట్ విచ్ స్టూడ్ ఇట్స్ గ్రౌండ్ అండ్ ఫాట్ ఎక్స్ట్రీమిజం ఇది పోలీస్ డిపార్ట్మెంట్. ఆ ఎక్స్ట్రీమిజం వచ్చిందంతా ఎందుకు? అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ వల్ల. అడ్మినిస్ట్రేషన్కి ఎవరు ఇన్ఛార్జ్ ఉన్నారు? మినిస్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు. ఆ బర్డెన్ అంతా పోలీస్ మీద పడింది. ఎంతోమంది ప్రాణాలకు తెగించి పోరాడారు. ఎంతోమంది చనిపోయారు, వేల మంది చనిపోయారు. నక్సలైట్స్లో కూడా ఎంతోమంది మంచోళ్ళు ఉన్నారు పాపం, వాళ్ళలో కూడా చనిపోయారు. వెల్ మీనింగ్ పీపుల్ ఉన్నారు వాళ్ళలో కూడా, వాళ్ళు చనిపోయారు. కొసకి ఏది సాధించలేకుండా వెళ్ళిపోయింది. అసలు వాళ్ళు స్ట్రాటజీయే రాంగ్. మోడర్న్ స్టేట్ మీద యుద్ధం చేయడానికి వీలవుతుందా? వీలు కాదు. రెండవది ఏంటంటే సాయుధ పోరాటం అంటే నువ్వు ఇండియన్ ఆర్మీతో ఫైట్ చేయాలి, కానీ ఇక్కడ పోలీసు వాళ్ళని చంపితే ఏమొస్తుంది? పోలీసు వాళ్ళని, హోంగార్డ్స్ని చంపితే సాయుధ పోరాటం ఎట్లా? వాళ్ళు వ్యవస్థలో భాగమే కదా సార్, సింహభాగం కదా. ఒక వీళ్ళు చెప్పినట్టు ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ చెప్తా ఉన్నాయి అర్బన్ గెరిల్లాస్ అని. వీళ్ళు ఒక మిస్గైడెడ్ పీపుల్. పాపము వాళ్ళ ఉద్దేశాలు మంచిగా ఉండొచ్చు, కానీ ఈ ప్రజలు దే వాల్యూ దేర్ ఓట్స్. నువ్వు ఓటు వేయొద్దంటే ఎవడు ఊరుకుంటాడు? ఇప్పుడు ప్రతి వాటి రైట్ ఆర్ రాంగ్, వాడి ఓటు వెయ్యాలి, వేసుకుంటున్నారు. వాళ్ళు డబ్బు తీసుకొని వేస్తున్నారో తీసుకోకుండా వేస్తున్నారో మాకు తెలియదు, తీసుకుంటున్నారని కూడా అనుకున్నాం. కానీ దే వాల్యూ దేర్ ఓట్. ఇది బూటకు ఎన్నికలు వీటిని మనతో వద్దు, మనం లెటర్ నాట్ ఓట్ ఫర్ అంటే ఎవడని ఒప్పుకుంటాడా? అక్కడే ఫండమెంటల్గా దెబ్బతినింది. నిర్వీర్యం అయిపోయింది అక్కడ, నిర్వీర్యం అయిపోయింది, వీగిపోయింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇప్పుడు ఎంతవరకు ఏది సాధించగలము అనేది ఒక ఎస్టిమేట్ ఉండాలి. ఒకటేసారి ఈ గవర్నమెంట్ డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ తీసేసి ఈ నక్సలైట్స్కి హ్యాండ్ ఓవర్ చేసి పోతారా గవర్నమెంట్? ఎందుకు చేస్తారు? అది పుచ్చటపల్లి సుందరయ్య వాళ్ళందరూ ఏ విధంగా పోరాడారు. వాళ్ళు ఒక్కొక్క ఇష్యూ తర్వాత ఒక్కొక్క ఇష్యూ తీసుకొని వాళ్ళు సాధించుకుంటూ వచ్చారు కదా. ఇప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ ఇవన్నీ కాంగ్రెస్ వల్ల అయినాయా? వాళ్ళ కమ్యూనిస్టుల వల్ల ఇవన్నీ అయినాయి, కానీ సాధించారు కదా. దానికేం వాడు ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, దశలవారీగా చేసుకుంటూ వచ్చారు. ఆ స్ట్రాటజీ లేదు వీళ్ళకి. ఒకసారి డ్రాస్టిక్గా మారిపోవాలంటే ఎట్ట మారిపోతుంది? ఆల్ రైట్, ఒక స్టేట్లో మారిపోతుంది, ఇంకో స్టేట్లో మారుతుందా? ఇప్పుడు కేరళలో కమ్యూనిజం ఉంది ఇన్నాళ్ళ నుంచి, మారింది అది? ఇప్పటికీ కులతత్వం పోయిందా కేరళలో? పోలేదు. సో ఇట్లా ఒక అన్ఇమాజినేటివ్ అప్రోచ్తో ఎంతోమంది వాళ్ళు చనిపోయారు, ఎంతోమంది పోలీసు మంది చనిపోయారు, ఎంతోమంది అదర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ చనిపోయారు, పాలిటీషియన్స్ దిక్కులేని వాళ్ళని చంపారు. హైగ్రీవాచార్య ఆయన చంపాల్సిన అవసరం ఏంటండి? అది ఏమిటది? పెద్ద రెవల్యూషనరీ యాక్ట్ ముసలాయిని చంపడం పోయి. శ్రీపాదరావుని చంపలేదులే, కానీ వాళ్ళు చేయలేదు, చంపలేదు కదా. వాళ్ళు చాలాసార్లు వేధించారు కానీ చంపారా? లేదు కదా. శ్రీపాదరావు గారిని చంపేశారు. దుద్దిళ్ళ శ్రీపాదరావు చాలా చంపారా? శ్రీధర్ వాళ్ళ నాన్నగారు చంపారా? అవన్నీ ఇట్లా అన్ఇమాజినేటివ్ పాలసీస్తో ఇది జరిగింది. ఇది ప్రాపర్ లీడర్షిప్ లేక వాళ్ళు పీపుల్ ఆర్ లీడింగ్ ది మూమెంట్. కొండపల్లి కానీ వీళ్ళందరూ ఓల్డ్ ఐడియాస్తో ఉన్నారు. వాళ్ళు బయట ప్రపంచం మారింది, ఎంత మారింది వాళ్ళకి ఐడియానే లేదు, అవగాహన లేదు. ఎందుకంటే వీళ్ళు ఫారెస్ట్లో ఉండిపోయారు కదా. దాంతో అనవసరమైన ప్రాణ నష్టం జరిగిందని చెప్పి అనుకుంటాను నేను. సార్, ప్రపంచం అంతా జరిగింది, మన దగ్గర కూడా జరిగింది. మీ సుదీర్ఘ ప్రయాణంలో మీరు ఒకే ఒక రాజకీయ పార్టీతో కొంతకాలం ప్రయాణం చేశారు, ఆ తర్వాత వైదొలిగారు ప్రజారాజ్యం పార్టీ. ఏం జరిగింది? అంటే నాకు పాలిటిక్స్లోకి రావాలని పెద్ద కోరిక ఎప్పుడూ లేదు, కానీ పదవి విరమణ చేసిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురావాలనే కోరిక మొదటి నుంచి ఉండింది. ఐ వాజ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ ఆల్సో. ఆయన విన్నాడు కదా, మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ కర్ణాటక, ఆయన కింద ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ ఉండేది. దాంట్లో పోలీస్కి సంబంధించి నేనే అప్పుడు వన్ ఆఫ్ ది పీపుల్ డిపోజ్ బిఫోర్ హిమ్. పేరు మన కర్ణాటక చీఫ్ మినిస్టర్. కానీ ఇప్పుడు ప్రజారాజ్యం టైంలో మేమేమనుకున్నామంటే ఒక పక్క చంద్రబాబు, ఇంకొక పక్క రాజశేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరి మధ్య ఈ జరుగుతూ ఉంది. ఒక థర్డ్ ఫోర్స్ కూడా వస్తే మంచిది, ఇతను కొంచెం ఏదో సదుద్దేశంతో వస్తున్నాడు అని చెప్పి చిరంజీవి నన్ను ఈ పార్టీలోకి ముఖ్యంగా తీసుకుపోవడానికి మిత్రా కారణం.
డాక్టర్ మిత్ర గారు. మా ఆయన మా నెల్లూరు ఆయన సుందరయ్య గారి నెల్లూరు ఆ మిత్ర తర్వాత పరకాల వీళ్ళందరం మేమందరం కూడా ఇతన్ని మనం కొంతవరకైనా మౌల్డ్ చేయగలిగితే ఒక ఆల్టర్నేటివ్ ఉంటుందేమో. అదర్వైజ్ ఈ పాలిటిక్స్ ఇట్లే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఒక పక్క రాజశేఖర రెడ్డి, ఒక పక్క చంద్రబాబు నాయుడు. థర్డ్ ఆల్టర్నేటివ్ ఉన్నట్టుంటే బాగుంటుంది. అది సెన్సిబుల్గా మనం ఆ పాలసీ సేవలు చేసి చేయగలిగితే బాగుంటుంది అని చెప్పి మేమందరం ఇప్పుడు నిజంగా ఇంట్రెస్ట్ తీసుకొని చేసినాం. కానీ అది రంగరంగ ఎట్టు వచ్చిందంటే అది అదే గాడిలో పడుతుంది. మిగతా పార్టీలు ఎట్టున్నాయో అదే పద్ధతులు ఇది వస్తూ ఉంది. చెప్పినప్పుడు ఒక అడ్వైజ్ ఒక 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 ఎగ్జాంపుల్ చెప్తాను. పార్టీ బిల్డప్ చేయడానికి డిస్ట్రిక్ట్ యూనిట్స్ ఇవన్నీ బిల్డప్ చేయాలి కదా, అది జరగలేదు. పార్టీ నిర్మాణం అనేది నిర్మాణం అనేది జరగలేదు. తర్వాత షార్ట్ నోటీసు, క్యాండిడేట్స్ లాస్ట్ మినిట్ వరకు సెలెక్ట్ చేయలేదు. ఇవన్నీ చూస్తే ఇది కూడా ఇదేం పాత పద్ధతిలోనే ఉంది కానీ కొత్తది ఇది కనపడలేదు. మనం అనుకున్న చేంజెస్ ఇక్కడ కనపడటం లేదు అని ఫీలింగ్తో ముందు బయటపడిపోయినాను. నేనైతే ఎలక్షన్ ముందే వచ్చేసాను. తర్వాత పరకాల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గొడవ చేసి వచ్చేసాడు. తర్వాత మిత్ర కూడా వచ్చేసాడు. తర్వాత అది ఒక విధంగా డిసప్పాయింటింగ్ మాకు. మేము వీ ఎక్స్పెక్టెడ్ థింగ్స్ విల్ ఇంప్రూవ్ విత్ చిరంజీవి. బట్ ఆయన వాళ్ళ స్ట్రాటజీ వైజ్ చూసుకుంటే మమ్మల్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేశారని చెప్పలేం, కానీ పెద్ద మా అభిప్రాయాలు కూడా తీసుకొని ఇంప్లిమెంట్ చేసింది కూడా ఏమి లేదు. ఏదో వినేవాళ్ళు చేసేవాళ్ళు, కానీ ఆ పొలిటికల్ పార్టీస్కి కావాల్సిన కల్చర్ రాలా. దానికి అంత టైం కూడా లేదు అప్పటికి. అంత షార్ట్ టైంలో చేయడం కూడా కష్టం కాదు. ఎవరున్నా మనకు క్యాండిడేట్స్ని ఎవరో వచ్చారు, వాడు వచ్చారు, వీళ్ళు వచ్చారని చెప్పి ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోవడం తప్పితే కొత్తగా లీడర్షిప్ బిల్డప్ చేద్దాము, కొత్త నాయకత్వాన్ని లేదు. యంగ్స్టర్స్ని వాళ్ళు తీసుకొని చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. అప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు ఈ పార్టీలో టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ అది అనుకున్న పద్ధతిలో డెవలప్ కాలేదు. ఇంకా దాని గురించి చెప్పాలంటే చాలా ఉంది. అది అతనికి ప్రజాదరణ బాగానే ఉండింది, చిరంజీవి గారికి బాగానే ఉండింది. కానీ దట్ బై ఇట్స్ ఇప్పుడు ఈయన కూడా పవన్ కళ్యాణ్ అంతా వస్తున్నారు మనుషులు. ఎవరు వాళ్ళందరూ పిల్లకాయలు, వాళ్ళకి ఓటు ఉందో లేదో కూడా తెలియదు. చిరంజీవి టైంలో కూడా అటు రోడ్లు చాలామంది వచ్చేవాళ్ళు. మనుషులు ఉంటారు, ఓట్లు రావు. అది ఓట్లగా రూపాంతరం చెందలేదంటే రావు. వాళ్ళందరికీ ఓట్లు కూడా ఉండవు ఒక్కోసారి. అవన్నీ ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఇవన్నీ పెద్దగా ఏమీ పనిచేయలేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ దే స్టార్టెడ్ డిపెండింగ్ ఆన్ చిరంజీవి అండ్ అదర్స్. వాళ్ళకే వాళ్ళు చేయాల్సింది బానిచ్చి ఇట్లా అన్నమాట. ఇట్లా ఉండి ఎటు కాకుండా పోయింది. సార్, మీరు పదవిలో ఉన్నంతకాలం చాలా కంఫర్ట్గా సీఎం సమయంలో మీరు కంఫర్ట్గా ఫీల్ అయ్యారు. అంటే మీ పనుల్లో జోక్యం కలిగించుకునేటువంటి ముఖ్యమంత్రి. ఎందుకంటే జనార్దన్ రెడ్డి గారితో మీకు అనుబంధం ఎక్కువ అని అంటారు. ఒకే ప్రాంతం నుంచి వచ్చారన్నా ఏంటి? అందరితో బాగానే, నాకు అదేం లేదు, కానీ చెన్నారెడ్డి గారితో కూడా చాలా మై స్టే వాజ్ వెరీ కంఫర్టబుల్. జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు అందరూ రియల్లీ రిమార్కబుల్ పర్సన్. ఎవరుంటే విజయభాస్కర్ రెడ్డి రిమార్కబుల్ పర్సన్. ఆయన ఎక్కడ కాంప్రమైజ్ కాడు. అంత వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఓపెన్ హార్టెడ్, అందరినీ సమానంగా చూసేవాడు. సిమిలర్లీ ఒక విధంగా జనార్దన్ రెడ్డి కూడా ఆపోజిషన్ ఎమ్మెల్యేస్ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. అంటే ఆ వైరి వర్గంలో వాళ్ళకు కూడా సమానం. ఈ పువ్వాడ నాగేశ్వరరావు వీళ్ళందరూ ప్రతిదానికి ఆయన దగ్గరికి పనులు పోయి అందరికీ చేసి పెడుతుండేవాడు ఆయన. చెన్నారెడ్డి గారు ఆఫ్ కోర్స్ వెరీ, నా ఉద్దేశంలో చాలా కాంపిటెంట్ చీఫ్ మినిస్టర్. ఆయన ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేటర్ చెన్నారెడ్డి గారు. విజయభాస్కర్ జనార్దన్ రెడ్డి గారు యాక్సెప్టబుల్ టు ఆల్ పీపుల్, ఆపోజిషన్, ఆ పార్టీ ఈ పార్టీ, రిటైర్డ్ పాలిటీషియన్స్, యంగ్ పీపుల్ అందరు. విజయభాస్కర్ రెడ్డి గారు వెరీ ఫెయిర్ మైండెడ్, వెరీ ఆయనంత వీళ్ళలాగా ఎన్టీ రామారావు వీళ్ళలాగా ఉపన్యాసాలు ఇవ్వడం అంటే కాదు, కానీ వెరీ ఎఫెక్టివ్ అండ్ వెరీ ఫెయిర్. ఈనాడు ఎంతోమంది
మిగతా పార్టీల వాళ్ళు కూడా ఆయన వల్ల బెనిఫిట్ అయ్యారు ఎవరు విజయభాస్కర్. అండ్ 100% టోటలీ ఆనెస్ట్ పర్సన్. అట్లా అందరితో ఆ విధంగా అని వెంగళరావు గారు కూడా ఈ వాజ్ వెరీ నైస్ నాతో. ఆయన 10 రోజులు ఆయన టైంలో కూడా ఎస్పీగా అది పనిచేసిన మెదక్ డిస్ట్రిక్ట్లో ఆడ చాలా ఈ వాజ్ క్వైట్ నైస్ టు మీ ఆల్సో. అందరూ బాగానే ఉన్నారు పాపం. మన అంజయ్ గారు, అంజయ్ ఆల్సో వెరీ ఫైన్ పర్సన్. అనవసరంగా అతను ఏదో జోక్స్ చెప్తుంటారు అవును, ఆయన మీద కానీ వచ్చిన కార్టూన్లు నా ఉద్దేశంలో అతను ట్రూ డెమోక్రాట్. ఆయన ఆఫీస్ ఇట్ వాజ్ ఎ ట్రీట్. ఎవరు రిచ్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ ఎవరు ఉండేవాళ్ళు కాదు, పూర్ పీపుల్ అంతా ఆయన ఆఫీస్ నిండా వీళ్ళే ఉండేవాళ్ళు అనమాట. చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్. వాళ్ళు వచ్చి ఆ పనికి ఈ పనికి, ఆ టైమ్స్ ఉమెన్ క్యారియింగ్ చిల్డ్రన్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు ఆఫీస్కి. అంటే అంత యాక్సెసిబుల్ టు ఆల్ పీపుల్ అండ్ వెరీ ఫేర్ మైండెడ్ పర్సన్. అందరూ ఆ రోజుల్లో అందరూ మొరల్లెస్ అందరూ బాగానే ఉన్నారు, ఎవరో ఎక్సెప్షన్ తప్పితే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ సర్వీస్ అనేది వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉండే. ఈ మనీ మేకింగ్ అంటే ఏమైనా ఇన్సిడెంటల్గా ఎక్కడో తెలియదు కానీ అది పనిగా డబ్బు సంపాదించే వ్యవహారంలో మాత్రం ఎవరు లేరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.